హాయ్ మచాస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ టీం ఐపీఎల్ 2026లో ఏ టీం దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారో చూద్దాం. అలాగే అన్ని టీమ్స్ దగ్గర ఎవరెవరు స్పిన్నర్స్గా ఆడబోతున్నారో 2026 సీజన్లో చూద్దాం. ముందుగా ఒక లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు. నెంబర్ 10 సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర జీసన్ అన్సారీ 6 వికెట్స్ తీసుకున్నాడు ఐపీఎల్లో. అలాగే హర్ష్ దూబే 5 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే సపోర్టింగ్ స్పిన్నర్స్ అంటే పార్ట్ టైమ్ స్పిన్నర్స్ లైక్ లియామ్ లివింగ్స్టన్ అండ్ అభిషేక్ శర్మ ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. టోటల్ 11 వికెట్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్పిన్నర్స్. అంటే నేను యాడ్ చేయలేదు లియామ్ లివింగ్స్టన్ అలాగే అభిషేక్ శర్మ వికెట్స్ యాడ్ చేయలేదు, మెయిన్ స్పిన్నర్స్వే యాడ్ చేశాను. అలాగే బ్యాకప్ ప్లేయర్స్ చూసుకుంటే క్రేన్స్ ఫుల్హేత్రా అండ్ శుభంగ్ కుమార్ అలాంటి స్పిన్నర్స్ కూడా ఉన్నారు. నెంబర్ 9 దిగ్వేష్ రాతి. నెంబర్ 9 ఎల్ఎస్జి దగ్గర దిగ్వేష్ రాతి 14 వికెట్స్. అలాగే షాబాజ్ అహ్మద్ 22 వికెట్స్. అలాగే ఎయిడెన్ మార్కర్, ఆయుష్ బదోని లాంటి పార్ట్ టైమ్ స్పిన్నర్స్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి దిగ్వేష్ రాతి అండ్ షాబాజ్ అహ్మద్ మొత్తం టోటల్ 36 వికెట్స్ తీసుకున్నాడు ఐపీఎల్లో. అలాగే బ్యాకప్ స్పిన్నర్స్ చూసుకుంటే వనిందు అసరంగా, అలాగే మలిమాలం సిద్ధార్థ్. నెంబర్ 8 చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర నూర్ అహ్మద్ 48 వికెట్స్. అలాగే ప్రశాంత్ వీర్ ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా ఆడలే. చూడాలి మరి ఎలా పర్ఫామ్ చేశారో. డేవాల్ బ్రేవిస్ కూడా ఉన్నాడు, పార్ట్ టైమ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్. టోటల్ 48 వికెట్స్ తీసుకున్నాడు. నూర్ అహ్మద్ ఒకరిని యాడ్ చేశాను. మరి వాళ్ళకు బ్యాకప్ చూసుకుంటే అఖిల్ హుసేన్, రాహుల్ చహర్, అలాగే శ్రేయస్ గోపాల్ లాంటి స్పిన్నర్స్ కూడా ఉన్నారు. చూడాలి మరి 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. నెంబర్ 7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర సుయాష్ శర్మ 18 వికెట్స్. అలాగే కృణాల్ పాండ్యా 93 వికెట్స్. అలాగే టీమ్ డేవిడ్ పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్, ఎప్పుడు వేయలేదు ఐపీఎల్లో బౌలింగ్, వేస్తే ఎలా వేస్తాడో చూడాలి. మొత్తం సుయాష్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా టోటల్ 111 వికెట్స్ తీసుకున్నారు. అలాగే బ్యాకప్ స్పిన్నర్స్ చూసుకుంటే స్వప్నిల్ సింగ్, అలాగే విక్కీ ఓస్టల్, అలాగే కనిష్క్ చౌహాన్ లాంటి బ్యాకప్ స్పిన్నర్స్ కూడా ఉన్నారు. ఛాన్స్ వస్తే ఎలా పర్ఫామ్ చేస్తారో 2026 సీజన్లో చూడాలి. నెంబర్ 7 ముంబై ఇండియన్స్ దగ్గర మిచెల్ శాంట్నర్, అలాగే మయాంక్ మార్కండే లాంటి స్పిన్నర్స్ ఉన్నారు. అలాగే పార్ట్ టైమ్ స్పిన్నర్స్ లైక్ నమందీర్, అలాగే తిలక్ వర్మ ఉన్నారు. మిచెల్ శాంట్నర్ అండ్ మయాంక్ మార్కండే ఐపీఎల్లో 62 వికెట్స్ తీసుకున్నారు. అలాగే బ్యాకప్ స్పిన్నర్స్ చూసుకుంటే అల్లా గజన్ఫర్, అలాగే రఘు శర్మ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు. ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి ఛాన్స్ వస్తే. నెంబర్ 5 జీటీ దగ్గర రషీద్ ఖాన్, అలాగే సాయి కిషోర్. రషీద్ ఖాన్ ఏమో 158 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే సాయి కిషోర్ ఏమో 32 వికెట్స్ తీసుకున్నాడు ఐపీఎల్లో. అలాగే పార్ట్ టైమ్ స్పిన్నర్స్ లైక్ రాహుల్ తెవాటియా అండ్ వాషింగ్టన్ సుందర్ లాంటి స్పిన్నర్స్ కూడా ఉన్నారు. చూడాలి మరి ఎలా చిప్పిన్ అవుతారో. టోటల్ వీళ్ళిద్దరూ కలిసి రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్ కలిసి 190 వికెట్స్ తీసుకున్నారు ఐపీఎల్లో. అలాగే బ్యాకప్ స్పిన్నర్స్ చూసుకుంటే మానవ్ సుతార్, నిశాంత్ సింధు, అలాగే జయంత్ యాదవ్ లాంటి స్పిన్నర్స్ కూడా ఉన్నారు. చూడాలి మరి వీళ్ళకి ఛాన్స్ వస్తే ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. నెంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర అక్షర్ పటేల్ కెప్టెన్ 128 వికెట్స్. అలాగే కుల్దీప్ యాదవ్ 102 వికెట్స్. అలాగే పార్ట్ టైమ్ స్పిన్నర్స్ లైక్ విక్రజ్ నిగమ్, అలాగే నితీష్ రాణా కూడా ఉన్నారు. టోటల్ 230 వికెట్స్ తీసుకున్నారు అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. బ్యాకప్ స్పిన్నర్స్ చూసుకుంటే త్రిపురాన విజయ్ అండ్ అజయ్ మండల్ కూడా ఉన్నారు. చూడాలి మరి ఎలా పర్ఫామ్ చేస్తారు 2026 సీజన్లో. అలాగే నెంబర్ 3 రాజస్థాన్ రాయల్స్ దగ్గర రవి బిష్ణోయ్ 72 వికెట్స్. అలాగే రవీంద్ర జడేజా 170 వికెట్స్. అలాగే పార్ట్ టైమ్ స్పిన్నర్ లైక్ రియాన్ పరాగ్ కూడా ఉన్నారు. టోటల్ వీళ్ళిద్దరూ 242 వికెట్స్ తీసుకున్నారు. అలాగే బ్యాకప్ స్పిన్నర్స్ చూసుకుంటే విఘ్నేష్ పుత్తూర్, అలాగే యష్ పుంజా లాంటి స్పిన్నర్ కూడా ఉన్నారు. ఇతను చాలా హైట్ ఉన్నాడు. ఛాన్స్ వస్తే ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్ దగ్గర యుజ్వేంద్ర చహల్ 221 వికెట్స్, ఐపీఎల్ హైయెస్ట్ వికెట్ టేకర్. అలాగే బ్యాకప్ స్పిన్నర్ చూసుకుంటే హర్ప్రీత్ బ్రార్ 35 బ్యాకప్ కాదు, సపోర్టింగ్ స్పిన్నర్ ఫ్రమ్
చహల్కి సపోర్టింగ్గా హర్ప్రీత్ బ్రాడ్ 35 వికెట్స్ తీసుకున్నారు. ఇతని గురించి ఒక విషయం చెప్పాలి. అతను 2021లో ఒకే ఓవర్లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ వికెట్ తీశాడు. చూడాలి మరి ఎలా పర్ఫామ్ చేస్తారు 2026 సీజన్లో. అలాగే పార్ట్ టైమ్ స్పిన్నర్ నెహాల్ వదేరా కూడా ఉన్నాడు. టోటల్ 256 వికెట్స్ తీశారు యూజి చాహల్ అండ్ హర్ప్రీత్ బ్రాడ్. అలాగే బ్యాకప్ స్పిన్నర్స్ చూసుకుంటే ప్రవీణ్ దుబే, కూపర్ కాన్లీ, విశాల్ నిషాద్ లాంటి బ్యాకప్ స్పిన్నర్స్ ఉన్నారు. వీళ్ళు డొమెస్టిక్ స్పిన్నర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. అలాగే నెంబర్ 1 కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర వరుణ్ చక్రవర్తి 100 వికెట్స్, అలాగే సునీల్ నారాయణ్ 192 వికెట్స్, అలాగే పార్ట్ టైమ్ స్పిన్నర్ లైక్ అనుకుల్ రాయ్ కూడా ఉన్నాడు. చూడాలి మరి వీళ్ళు టోటల్ ఎన్ని వికెట్స్ తీస్తారో 2026 సీజన్లో. 292 వికెట్స్ తీశారు ఇప్పటి వరకు ఐపీఎల్లో వీళ్ళిద్దరు, వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్. వీళ్ళకి బ్యాకప్ స్పిన్నర్ చూసుకుంటే రచిన్ రవీంద్ర, ప్రశాంత్ సోలంకి, అలాగే దాక్ష్ కామ్రా లాంటి మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు. ఇతను మరి ఐపీఎల్ సీజన్లో ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. మరి మీ ఫేవరెట్ స్పిన్ బౌలింగ్ డియో ఏంటో 2026 ఐపీఎల్ సీజన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం.